దేవుని యొక్క వాక్య భాగమును కొంచెం సేపు ధ్యానం చేసుకున్నాం. యోహాను సువార్త 18వ అధ్యాయము. యోహాను సువార్త 18వ అధ్యాయము 36 నుంచి 38 వచ్చిన భాగములు చదువుకున్నాం. యేసు పేజ్ నంబర్ 99 అండి, కొత్త నిబంధన 99వ పేజీ 36వ వచ్చిన భాగము నుండి 38 వచ్చిన భాగం వరకు చదువుకున్నాం. యేసు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడకుండానట్లు నా సేవకులు పోరాడదురు, కానీ నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదనను. అందుకు పిలాతు, నీవు రాజువా? ఆయనను అడుగగా, యేసు, నీవన్నట్టు నేను రాజుని. సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టుతిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని. సత్య సంబంధి అయిన ప్రతివాడును నా మాట వినును. అందుకు పిలాతు, సత్యమనగా ఏమిటి అని ఆయనతో చెప్పాను. ప్రార్థన చేద్దామండి. స్తోత్రము 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 నాయన, ప్రేమ నమ్మకమైన తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, అద్వితీయ దేవ, కృపా సత్య సంపూర్ణుడవు, ఉన్నవాడవు, అనవాడవు, లోకములో నుండి మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ఈ లోకముతో కూడా మేము నశించిపోకూడదని, మేము బ్రతికునను చనిపోయినను క్రీస్తు వారమై ఇప్పటి యుగమందు మాత్రమే కాక రాబోవు రాజ్యములో సదాకాలము మేము మీతో కూడా ఉండినట్లుగా నాయన, మంటి వారమైన మమ్మలను ప్రేమించి జాలిపడి పాపములో పడి పొరలాడుచు చూడనసహ్యముగా ఉన్న మమ్మలను విసర్జించలేదు, కానీ మా ఎడల జాలిపడి నాయన మా పాపముల విషయములో మాకు ప్రాయశ్చిత్తము కలుగునట్లుగా నీ రక్తముతో మమ్మలను కడిగి నీ వాక్యముతో ఉదక స్నానము చేయించినాయన, నీ ఆత్మచేత మమ్మలను పరిశుద్ధపరచినాయన, మమ్మలను ప్రభువా నీ వారమగునట్లుగా మాకు నీ కృపను అనుగ్రహించినారు. మునుపు ప్రాచీన స్వభావమును కలిగి పాపమునకు దాసులమై ఉంటుమి, కానీ ప్రభువా ఇప్పుడు నీ రక్తము ద్వారా విమోచింపబడిన వారమై నీ స్వాస్థ్యముగా, నీ పేరు పెట్టబడిన ప్రజలముగా, నీ సొత్తుగా ఉండట కొరకు ఏర్పాటు చేయబడిన వారమైన నీ ఏర్పాటులో ఉన్న మేము ప్రభువా, మునుపు చీకటి మాలో లేకుండా మేము నీ ఆశ్చర్యకరమైన వెలుగులో ఉన్నామని ఎరిగిన వారమైన నీ గుణాతిశయములను ప్రచురపరచచ్చు నాయన. నీ నీతిని పరిశుద్ధతను ఘనపరుస్తూ నీతి పరిశుద్ధత కలిగి జీవించచ్చు నిత్యము నిన్ను వెంబడించగలిగిన కృపను మాకు దయచేయండి. యెరూషలేము ప్రార్థన మందిరములో ఉన్న ప్రతి బిడను కూడా నాయన నీ కృపా వాక్యమునికి అప్పగించుకొనుచున్నాం. నీ వాక్యము అగ్ని వంటిది, నీ వాక్యము సుత్తి వంటిది ప్రభా, రెండంచుల ఖడ్గము వంటిది ప్రభా. అది మా ప్రాణాత్మ దేహములను, మా ఎముకలను, మా ఆలోచన తలంపులను ప్రభా శోధించుట కొరకు నాయన, పరిశీలన చేయడానికి నాయన మమ్మల్ని అప్పగించుకొనుచుండగా నా తండ్రి, మేము లేచుట, కూర్చుండుట, మేము పండుకొనుట నాయన, మా ఆలోచనలు, మా తలంపులను, ఊహలను బాగుగా పరిశీలించువాడా, నీ దృష్టికి మేము నిర్దోషులముగా చేయబడిన వారమై నిత్యము మీరు మాలో ఉండునట్లుగా, మేము నీతో ఉండునట్లుగా ప్రభువా, మీరు మేము ఇక వేరు కానట్లుగా ఈ లోకంలో మేము ప్రత్యక్షపరచబడినట్లుగా ప్రభు బల్లను సమీపించడానికి ప్రభువా మాలో నాయన నీ జీవము కొరకైన తృష్ణను దయచేయండి నాయన. అయ్యా, నీ ప్రేమ కొరకైనటువంటి ఆశను మాలో పుట్టించండి ప్రభువా. నీ పిల్లల మగ్గుట కొరకు మాలో ప్రతి ఒక్కరికి నీ కృపను దయచేసి నాయన, అయ్యా నీ యోగ్యముగా నీ శరీరమును రక్తమును తిని త్రాగి నిత్య జీవము కలవారు మగునట్లుగా సంఘమును నీ వాక్యము చేత ముద్రించి నీ రాకడ కొరకు భద్రపరచుమని వాక్యమై ఉన్న దేవా, మీరే మాతో మాట్లాడి నీ లేఖనములోని సత్యమును మేము గ్రహించుట కొరకు ప్రభువా మా మనోనేత్రాలను వెలిగించండి.
నీ ధర్మశాస్త్రములోని ఆశ్చర్యకరమైన సంగతులను చూచుట కొరకు మా కన్నులను, మా చెవులను, మా హృదయాన్ని తెరచి ప్రభువా, నీ మాట చొప్పున మేము జీవించినట్లుగా సంఘాన్ని ముద్రించమని మాతో మీరు మాట్లాడి బలపరిచి మహిమ పొందమని యేసుక్రీస్తు నామమున అడిగి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మరి ఒకసారి అందరికీ కూడా వందనాలండి. చదవబడినటువంటి లేఖన భాగము యోహాను సువార్త 18వ అధ్యాయము 36వ వచనము నుండి 38వ వచనం వరకు చదువుకొని ఉన్నాం. చదవబడినటువంటి లేఖన భాగము మరి ధ్యానించుకుందాం. ప్రతి శుక్రవారము రోమా పత్రికను మనం ధ్యానించే వారంగా ఉన్నప్పటికీ కూడా మరి ప్రభు బల్లలోనికి వస్తున్నాం. మరి నిన్నటి దినాన ప్రార్థన చేస్తున్నప్పుడు నిన్న వాక్యం వింటూ ఉన్నాం. నిన్నేం వాక్యం విని ఉన్నాం? మనకి ఏ యోగ్యత అయినా మెప్పైనా ఉన్నా కూడా మనము దేని మీద ధ్యానం ఉంచాలంట? సత్యమైన మీద, మరి మరి రమ్యమైనవి, పవిత్రమైనవి, మరి న్యాయమైనవి, ఖ్యాతి కలిగినవి ఏదైతే ఉన్నాయో వాటి మీద మనం ఏం చేయాలా? ధ్యానం ఉంచాలి అనేది, వాటిని మనము నేర్చుకుని అనుసరించే వారంగా ఉండాలని పౌలు గారు చెప్పినారు. మరి సత్యమైనవి ఏమిటో మరి నేర్చుకున్నామని అనుకుంటున్నాం. మరి సత్యమైనవి ఏంటి చెప్పండి అమ్మా. సత్యమైనవి మొదట తండ్రి యొక్క దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఏమై ఉన్నారు? సత్యమై ఉన్నారు. ఆయనే సత్యమై ఉన్నారు. మరి ఆయన ఇచ్చిన వాక్యమే సత్యమై ఉన్నది. ఆయన సాక్ష్యమే సత్యమై ఉన్నది. ఆయన మార్గములే సత్యమై ఉన్నది. ఆయన మాటే సత్యమై ఉన్నది. ఆయన క్రియలే సత్యమై ఉన్నవి. ఆయన యొక్క తీర్పులు కూడా ఏమై ఉన్నాయంట? సత్యమై ఉన్నవి. కాబట్టి వాటన్నిటినీ కూడా సత్యమైన వాటిని మనము ధ్యానించడం. మరి దీన్ని బాగా నా హృదయంలో పెట్టుకొని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, నాకు దానిలో నుంచి ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు ఈ లేఖన భాగంతో దేవుడు మరలా నాతో మాట్లాడుతూ, మరి బలలోనికి వస్తున్న మనము ఈ వాక్యములో నుండి కొన్ని సత్యవాక్యములను నేర్చుకునే వారంగా ఉండాలనేది ప్రేరేపించున్నారు. మరి ఏంటి మనం ఈ చదువుకున్న లేఖన భాగములు ఏంటి అంటే కనుక, ఈ యేసుక్రీస్తు ప్రభువారు పిలాతు దగ్గరికి ఆయన సిలువ వేయబడే మునుపు చివరి ఫైనల్ జడ్జిమెంట్కి ఎవరి దగ్గరికి యేసు ప్రభువారిని మనుష్య కుమారుడుగా ఉన్నప్పుడు తీసుకుని వెళ్ళారు అంటే మరి పిలాతు దగ్గరికి తీసుకుని వెళ్ళారు. ఇప్పుడు ఈ సంభాషణ యేసుక్రీస్తు ప్రభువునకును పిలాతుకు మధ్య జరుగుతూ ఉంది. యేసుక్రీస్తు ప్రభుని పిలాతు ప్రశ్న వేస్తూ ఉన్నప్పుడు పిలాతు గారికి దేవుడు రెండు స్పష్టమైన విషయాలను చెప్తూ ఉన్నాడు. ఏంటి పిలాతు గారికి యేసు ప్రభు వారు చెప్తున్నది ఏంటి అంటే కనుక, నేను ఈ లోక సంబంధిని కాదు, ఈ లోకము నా కొరకు, ఈ లోకాన్ని తండ్రి యొక్క దేవుడు నాకు అప్పగించలేదు. నేను ఈ లోక సంబంధిని కాదు కాబట్టి ఈ లోకాన్ని సంపాదించుకోవడానికి నేను రాలేదు. కాబట్టి నేను ఒకవేళ ఈ లోక సంబంధిని అయి ఉంటే ఈ లోకాన్ని దేవుడు నాకు ఇవ్వడానికి కనుక, ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ లోకాన్ని ఇప్పుడున్న స్థితిలో దేవుడు యేసు ప్రభు వారికి అప్పగించిన ఉద్దేశించి ఉంటే, ఆయన ఎప్పుడో ఆయన దూతలను పంపి ఏం చేసేవాళ్ళు అంటే కనుక, మరి వారు వచ్చి పోరాడి ఈ లోకాన్ని అంతా కూడా యేసుక్రీస్తు ప్రభు వారికి సరెండర్ చేసేవాళ్ళంట. నేను ఈ లోక సంబంధిని కాదు, ఈ లోక సంబంధిని కాదు, ఈ లోకము నాది కాదు, ఈ లోకం అంతటిని కూడా ఎవరికి అప్పగించేశాడంటే తండ్రి గారు దుష్టుడికి, అందుకని వాడి పేరు లోకాధికారి అని చెప్తే, అప్పుడే పిలాతు అన్నాడంట, మరి నువ్వెవరివి అన్నాడంట. నీవెవరివి అని నువ్వు రాజువా అంటే నువ్వు అన్నట్టే, అంటే నువ్వు ఎవరివి అనే ప్రశ్నకి యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్న సమాధానం ఏంటంటే, నేను సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి ఈ లోకానికి దేనికోసం వచ్చానంటే సత్యాన్ని గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాను. సత్య సంబంధి అయిన వాడు నా మాట వినును అన్నాడంట. ఇప్పుడు మనం ఇంకా పిలాతు ఏం చెప్పుకోదు. యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన రెండు మాటలలో
మనము ఎవరమో దానిని జ్ఞాపకం చేసుకుందాం. ఒకటి, లోక సంబంధిని కాదు అంటున్నాడు. మరి మనం ఎవరము? సత్య సంబంధి. ఆయన లోక సంబంధి కాడు, నేను సత్య సంబంధిని అంటున్నాడు. మనము లోక సంబంధులము కాకూడదు. మనము కూడా ఏమై ఉండాలి అంటే కనుక దేవుని మాట మనం వినాలా. దేవునితో మనం ఉండాలి అంటే మనము ఖచ్చితంగా సత్య సంబంధులమై ఉండాలి. ఖచ్చితంగా మనం ఏమై ఉండాలంట? సత్య సంబంధులమై ఉండాలి. దేవుని మాట మనం వినాలి అంటే, దేవునికి మనం లోబడాలంటే మనం ఎవరైతే లోబడతామంటే దేవునికి సత్య సంబంధులమైతేనే దేవుడు చెప్పే మనకు అర్థమవుతాయి. సత్య సంబంధులమైతేనే దేవుడు మాట కూడా మనం ఏం చేయగలము? వినగలము. సత్య సంబంధులము కాకుండా లోక సంబంధులంగా ఉంటే దేవుని మాటలు మనకు అర్థం కావు, దేవుడు చెప్పేది కూడా మనము వినము. ఇప్పుడు మనము బేరీజు వేసుకుందాం. లోక సంబంధులు ఎట్లా ఉంటారు, సత్య సంబంధులు ఎలా ఉంటారు? లోక సంబంధివా, సత్య సంబంధివా? యేసుక్రీస్తు ప్రభు వారు స్పష్టంగా చెప్తున్నాడు, నేనైతే లోక సంబంధిని కాదు. మనలను కూడా దేవుడు ఎలా కోరుకుంటున్నాడో చూస్తే చూడండి ప్రియులారా, యోహాను సువార్త 17వ అధ్యాయము 14వ వచన భాగమును చదివితే, వారికి నీ వాక్యం ఇచ్చినాను, నేను లోక సంబంధిని కానట్టు వారిలో లోక సంబంధులు కారు గనక లోకము వారిని ద్వేషించును అంటున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు అదే మాట మళ్ళీ 16వ వచన భాగంలో కూడా అంటున్నాడు. చూడండి ప్రియులారా, నేను లోక సంబంధిని కానట్టు వారు లోక సంబంధులు కారు. యేసుక్రీస్తు ప్రభువారు తన యొద్దకు వచ్చినటువంటి శిష్యులతో మాట్లాడుతూ ఏమని చెప్తున్నాడు అంటే కనుక, శిష్యుల గురించి ఏమని తండ్రి యొక్క దేవునికి ప్రార్థన చేస్తున్నాడు, ప్రభు సాక్ష్యం ఇస్తున్నాడంటే, నేను లోక సంబంధిని కానట్లు వారు కూడా వారు కూడా ఎవరు కాదంట? లోక సంబంధులు కాదు అన్నాడు. మరలా చెప్తున్నాడు, నేను లోక సంబంధిని కానట్లు వారు కూడా లోక సంబంధులు కారు అంటున్నారు. మరి లోక సంబంధులైన వారు ఎలా ఉంటారు అసలు? ఇప్పుడు మనందరం కూర్చున్నాం, ఇక్కడ ఉన్నాం, మనము లోక సంబంధులమా, సత్య సంబంధులమా? అంటే లోక సంబంధులు అసలు ఎలా ఉంటారు? లోక సంబంధులని దేవుడు ఎలా మనల్ని గుచ్చి రేపటి దినమందు తీర్పులో చెప్పి మనల్ని త్రోసివేయచ్చు? మనము సత్య సంబంధులమని ఎలాగున ప్రభు మనలో నిలబెట్టచ్చు? అసలు లోక సంబంధులు అంటే వారు ఎలా ఉంటారు? లోక సంబంధులైన వారు ఎలా జీవిస్తారు? లోక సంబంధులకి సత్య సంబంధులకు ఉన్న తేడా ఏంటి అంటే, లోక సంబంధులు ఎలా ఉంటారంటే చూడండి, గబగబ కొన్ని విషయాలను జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 23, 24 వచ్చిన భాగములను చదివితే, తీసాడమ్మా 8వ అధ్యాయము 23, 24. అప్పుడు ఆయన, మీరు క్రింది వారు, నేను పైవాడును, మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోక సంబంధుడును కాగా మీ పాపములో నుండి మీరు చనిపోదురని మీతో చెప్పతిని. నేను ఆయనని మీరు విశ్వసించిన యెడల మీరు మీ పాపములోనే ఉండి చనిపోదురని వారితో చెప్పెను. లోక సంబంధులలో ఉన్నటువంటిది ఇది. ఎవరితో దేవుడు మాట్లాడుతున్నాడంటే, యేసుక్రీస్తు ప్రభు వారి యొద్దకు యూదులైనటువంటి వారు, పరిసయ్యులైనటువంటి వారు వచ్చి, పరిసయ్యులు ధర్మశాస్త్రోపకులు వచ్చి యేసుక్రీస్తు ప్రభు వారిని శోధిస్తున్నారంట. వీళ్ళెవరో అన్యులు అంటే కాదు సుమా, వీళ్ళందరూ కూడా ప్రతిరోజు ధర్మశాస్త్రాన్ని చదువుతారు, నియామక దినాల్లో మందిరాలకు వెళతారు, నియామక కాలంలో అర్పణలన్నీ అర్పిస్తారు, అన్నీ బాగానే ఉన్నాయి. అయితే యేసుక్రీస్తు ప్రభువారిని ఎరగకుండా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారిని వచ్చి నీవెవరివి అని మాటికి ఏం చేస్తున్నారు అంటేనంట, శోధిస్తున్నారంట. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వారికి ఒక క్లారిటీ ఇస్తున్నాడు. ఏంటి అంటే కనుక, నేను ఈ లోక సంబంధం, నేను పైనుండి వచ్చాను, మీరు క్రింద వారు,
నేను లోక సంబంధిని కాదు, మీరు మాత్రం ఎవరు అంటే కనుక లోక సంబంధి. లోక సంబంధులు వాళ్ళు ఎలా ఉంటారు అంటే అక్కడ చక్కగా చెప్తున్నాడు, మీరు పాపములోనే చనిపోతారు. వాళ్ళు ఎలా చనిపోతారంట? పాపములోనే మీరు చనిపోతారు. అంటే పాపముతోనే మరి ఏం చేస్తారంట? చనిపోతారు. రెండో విషయం ఇంకొకటి చెప్తాడు, అది కూడా ఏ పాపము అంటే కనుక వారు ఎన్ని సంవత్సరాలు ఉన్నా కూడా అంట, నేను ఆయనను అని మీరు విశ్వసించరు కనుక. ఎన్ని రోజులు దేవుని మందిరానికి వచ్చినా, ఎన్ని రోజులు దేవుని మందిరానికి వచ్చినా యేసు క్రీస్తు ప్రభు మీద మనకు విశ్వాసము రావటం లేదు అంటే, ఆయన మన కొరకు పంపిన దేవుని కుమారుడు అని మనకు అర్థం కావటం లేదంటే, ఎన్ని రోజులు దేవుని మందిరానికి వచ్చినా పాపం విషయంలో మనకు విడుదల కలగటం లేదు అంటే కనుక, పాపం చేస్తున్నామంటాం, మళ్ళా చేస్తాం, పోయి ఇక్కడ ఒప్పుకుంటాం, పోయి బయటికి పోయి చేస్తుంటాం, ఇక్కడ అంగీకరిస్తాం, బయటికి పోయి పాపం చేస్తాం. యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచాము అంటే మనకున్నటువంటి విడుదల ఏంటి అంటే కనుక పాపము నుంచి మనము విమోచింపబడతాం. యేసుక్రీస్తు నందున్న వారికి ఉన్నటువంటి గొప్ప విడుదల ఏంటి అంటే కనుక వాళ్ళు పాపము చేయజాలరు. పాపము నుంచి అది ఎంత కఠినమైన పాపమైనా, ఎంత కఠినమైన పరిస్థితి అయినా, ఎంత కఠినమైన నిర్ణయమైనా అది తప్పైతే ఖచ్చితంగా క్రీస్తు ఉంటే మనం ఏం చేస్తాము అంటేనంట, క్రీస్తు ఉంటే ఏం చేస్తామంటే దాన్ని విడిచిపెడతామంట. నేను ఒక సహోదరుడు యొక్క సాక్ష్యం విన్నాను. ఏంటి ఆ సాక్ష్యము అంటే, ఒక యవనస్తుడు చిన్నప్పటి నుండి కూడా దేవుని ఎడల భయభక్తులు కలిగి దేవుని సన్నిధిలో అన్ని ప్రతిదీ కూడా దేవుని ద్వారానే పొందుకున్నాడంట. దేవుని ద్వారా పొందుకున్న తర్వాత దేవుడు తనని చదువులు ఆశీర్వదించి ఒక మంచి ఉద్యోగం ఇచ్చాడంట. ఉద్యోగం ఇచ్చిన తర్వాత ఇక అక్కడి నుంచి తనకు పరీక్షలు అనేవి ప్రారంభమైనాయి అంట. అప్పటి వరకు కూడా తన భక్తిలో దేవుడి దగ్గర నుంచి అన్నీ అడిగి పొందుకున్నాడు. అడిగిన వల్ల దేవుడు ఇచ్చాడంట. ఉన్నతమైనటువంటి స్థితిలోనికి దేవుడు తీసుకుని వెళ్ళాడు. ఇక ఉద్యోగం వచ్చిన తర్వాత దేవుడు తనను పరీక్షించడము ప్రారంభించడంట. ఎలాంటి పరీక్ష వచ్చింది అంటే, తన పైన ఉన్నటువంటి బాస్ అంట ప్రతి ఆదివారము రాగానేనంట, ఆదివారం రాగానేనంట ఏదో ఒక క్యాంప్ పెట్టేవాడంట. ఆదివారము వచ్చింది అనగానే ఆయన ఏం చేసేవాడంట, క్యాంప్ పెట్టి ఆ క్యాంప్ డ్యూటీ చేసినందుకు 4 రెట్లు, ఆ రోజు శాలరీకి 4 రెట్లు ఎక్కువ ఇస్తాననేవాడంట. దానికి బోనస్గా ఇచ్చేవాడంట. ఇతనంట దేవుని పోరాటం అంట దేవుని సన్నిధిలో. ఏంటి అంటే కనుక రోమపత్రికల 14వ అధ్యాయం ఉంది. పేతురు గారు రాశాడు, మీ పై అధికారులకు లోబడండి, మీ పై అధికారులకి లోబడండి అని ఉంది. ఇంకొకటి ఏంటి గుర్తొస్తుంది ఏంటి అంటే కనుక, దేవుడు విశ్రాంతి దినమందు ఏ జీవనోపాధి చేయకూడదు, అది మీకు మనోహరమైనది అని దేవుడు మాట్లాడుతున్నాడంట. ఇప్పుడు పోరాటం వచ్చేసింది. ఈ పోరాటంలో దేవుని సన్నిధిలో ఏం కనపడుతుందంట, ఖచ్చితంగా ఆదివారము ఖచ్చితము. ఆయన అందరికీ సర్క్యులేషన్ పంపించాడంట. సర్క్యులేషన్ పంపిస్తే ఆ సర్క్యులేషన్ రాగానే ఇతనికంట టెన్షన్ వచ్చేస్తుందంట. అందరు తన మిగతా కొలీగ్స్ ఏమో హుర్రే అంటున్నారంట. ఎందుకు ఒక్కరోజు ఎంత జీతం వచ్చేస్తుంది, 4 గంటల జీతం వస్తే ఇతని హృదయంలో మాత్రం అంట కలవరం వచ్చేసిందంట. కలవరం వచ్చేసి ఇంటికి వెళ్ళి ఆ సర్క్యులేషన్ పేపర్ చూసుకొని ఇంటికి వెళ్ళి ఏడుస్తున్నాడంట. ప్రభువా, నేను ఎలా నడుచుకోవాలా, నేను ఎలా చేయాలో నాకు నేర్పించు. ఇలాంటి పరిస్థితుల మధ్య నేనేం నిర్ణయం తీసుకో. 2 నాకు వాక్యాలు కనపడుతున్నాయి. ఈ రెండిటిలో నేను ఏం చేయాలి ప్రభువా అంటేనంట, అప్పుడంట దేవుడు మాట్లాడుతున్నాడంట, ధనము కంటే జీవము గొప్పది అన్నాడంట. ధనము కంటే కూడా ఏం గొప్పదని చెప్తున్నాడంట, జీవము గొప్పది అని మాట్లాడుతున్నాడంట. మరుసటి రోజు
వెళ్ళాడంట. సార్, మీరు నాకు 4 రెట్లు జీతము, అంటే నాకు 4 రెట్లు పెంచిచ్చినా కూడా నేను పరిశుద్ధ దినాన రాను. ఎందుకు అంటే చిన్నప్పటి నుండి కూడా నేను దేవుని వలన పోషింపబడ్డాను. చిన్నప్పటి నుండి కూడా దేవుని వలన చదివింపబడ్డాను. చిన్నప్పటి నుండి దేవుని వలన నేను కాపాడబడ్డాను. చిన్నప్పటి నుండి కూడా దేవుడే నాకు అన్ని సహాయం చేశాడు. నేను ఈ ఒక్క పూట కూటి కొరకు నేను ఆశపడి నేను వస్తే నేను రాత్రంతా ప్రార్థన చేస్తున్నాను. అధికారులకు లోబడాలా, నీ వాక్యమే కదా ప్రభువా, నీ సన్నిధికి నేను వెళ్ళాలా, ఏది నాకు మేలు అనే ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నాకు జీవమును గురించి మాట్లాడాడు. ధనము కంటే జీవము మేలు అని మాట్లాడాడు అన్నాడు. ఆయనంట ఆ మాట విని ఏమి మాట్లాడకుండా వెళ్ళిపో అన్నాడంట. వెళ్ళిపో అనగానే వచ్చేసాడంట. 2వ రోజున మీటింగ్ పెట్టాడంట. మీటింగ్ పెట్టి అడుగుతున్నాడు అందరికీ, ఆ ఆఫీస్ అందరికీ మీటింగ్ పెట్టాడంట. మీటింగ్ పెట్టి అడుగుతున్నాడంట. ఆ మీటింగ్లో మళ్ళా ప్రశ్న వేశాడంట, ఎంతమంది ఆదివారం రోజున నేను క్యాంప్ పెడుతున్నాను, 4 జీతం ఇస్తాను, ఎంతమంది ఇష్టపూర్వకంగా వస్తారు అని అడిగాడంట. అందరూ కూడా చేతులు ఎత్తారంట. మళ్ళా అన్నాడంట, అగైన్ ఐ సే టు ద క్రిస్టియన్స్ అన్నాడంట, నేను మళ్ళా క్రైస్తవులకి చెప్తున్నాను, ఎంతమంది ఆదివారము నేను చెప్పిన పనికి ఒప్పుకుంటారంటే అందరంట ఓకే సార్ అంటారంట. ఇతని వైపు చూస్తున్నాడంట. చూసావా, అందరూ ఎవరైనా చెయ్యి దించారు అంటే ఎవ్వరు దించలేదు అన్నాడంట. ఇతను మాత్రము నువ్వెందుకు, అప్పుడు మళ్ళా నిలబెట్టాడంట అందరిలో, నువ్వెందుకు ఆదివారం క్యాంపుకి రావంటే మళ్ళా అదే సమాధానం చెప్పాడంట. రాత్రి కాలం మందు దేవుడు నాతో మాట్లాడాడు, ధనము కంటే జీవము గొప్పదని. ఆ జీవము నాకు దేవుని సన్నిధిలోనే ఉంది, దాన్ని నేను పోగొట్టుకోలేను సార్ అని చెప్పాడంట. చెప్పగానే అప్పుడు అన్నాడంట, ఆయనని ఇంకా అది చెప్పిన తర్వాత నిలబడి అంటున్నాడంట, ఇలాంటి వ్యక్తి కొరకు నేను 10 సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నా. నా ప్రార్థనలో ఇలాంటి వ్యక్తి కొరకు నేను 10 సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాను. ఎందుకు ప్రార్థన చేస్తున్నాను అంటే 10 సంవత్సరాల నుంచి నేను స్థాపించిన కంపెనీని ఎవరి చేతిలో పెట్టాలి ప్రభువా, నమ్మకమైనటువంటి వానికి అప్పగించాలి ప్రభువా నేను ప్రార్థన చేస్తున్నప్పుడు, ఈ 10 సంవత్సరాలు నా దగ్గరికి వచ్చినటువంటి ప్రతి ఉద్యోగులకి ఇదే నేను ఆఫర్ ఇస్తుంటే ఒక్కళ్ళు కూడా నాకేం చేయట్లేదు అంటేనంట దొరకటం లేదు. ఈ వ్యక్తి నేను అందుకని 4 గంటలు అన్నా కూడా ఏం చేయట్లేదు అంటే జీవముని ప్రేమించాడు. కాబట్టి నా తర్వాత ఈ కంపెనీకి సిఇఓగా ఇతనే ఉంటాడు అని చెప్పాడంట. ప్రియులారా, మనము దేవుని పిల్లలమైనటువంటి మనం ఏం చేస్తున్నాం, ఈ లోక సంబంధులు ఏం చేస్తారు అంటే కనుక అల్పకాల భోగాల కొరకు, అల్పకాల సంతోషాల కొరకు, అల్పకాల ఆశల కొరకు, కోరికల కొరకు ఎవరిని ఆనాడు ఇస్కరియోతు అమ్మేసింది 32,000 మనలకి. మనమైతే ఆయన ఒక్కరోజు అమ్మేసి భలే పశ్చాత్తాపడ్డాడు. మనమైతే ఎన్నిసార్లు అమ్మేస్తాము? మనం ప్రభు దినాన్ని ఎన్ని దినాలు పోగొట్టుకుంటామో తేలిగ్గా. మనము ప్రభు కార్యాలను ఎంత నిర్లక్ష్యం చేస్తామో. అందుకని లోక సంబంధులంట పాపంలోనే చనిపోతారు. ఎందుకు పాపంలో యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచాము అంటే ఆ ప్రభువునందు విశ్వాసము మనకి దేని నుంచి విడుదలనిస్తుంది అంటేనంట పాపము నుంచి, దోషము నుంచి, అపరాధము నుంచి మనకి ఖచ్చితంగా విడుదలిస్తుంది. ప్రియులారా, నీవు లోక సంబంధివే అయితే చిన్న పాపాలే కాదు, పెద్ద పాపాలకే కాదు, సులువుగా చిక్కులు పెట్టే పాపాలకు, దురభిమాన పాపాలకు కూడా ఏమైపోతాం మనం. అప్పుడప్పుడు ఏమైపోతాం? పడిపోతాం.
పడిపోయాము అంటే మనము లోక సంబంధులము. అందుకని నేను ఇంకా కొనసాగించట్లేదు. లోకం అంటే నేను లోక సంబంధిని కాదు, వారు లోక సంబంధులు కాదు. అందుకు లోకం వారిని ఏం చేస్తుందంట? ద్వేషిస్తుంది. ఎప్పుడు ద్వేషిస్తుంది మన లోకం? ఎందుకు ద్వేషిస్తుంది? ఆదివారం అందరూ రమ్మంటారు, నువ్వు రానంటావు ఆదివారం. అప్పుడేమంటారు? భక్తురాలు బయలుదేరిందమ్మా, భక్తురాలు బయలుదేరిందమ్మా. అదిగో నీ పక్కనింటి అమ్మాయి వస్తుంది, అదిగో ఆ అమ్మాయి వస్తుంది, ఆ ఫ్రెండ్ వస్తుంది, వాళ్ళు క్రైస్తవులేగా, నువ్వు తయారయ్యవరు రావనడానికి. ఎందుకు? జీవాన్ని కోరుకున్నప్పుడు మనము లోకాన్ని వేసేస్తే ఇట్లాంటి దగ్గర బాగానే ఉంటాం. మందిరానికి వచ్చేమని జీవాన్ని ఏం కోరుకోం. మొత్తానికి అక్కడ ఎందుకు శోధన వస్తుంటారు చాలా మంది. అట్లా కాదు, ద్వేషిస్తుంది మనల్ని. ఖచ్చితంగా లోకం ఏం చేస్తుందంట? ద్వేషిస్తుందంట. మా నాన్నగారు చెప్తా ఉండేవాళ్ళు. మా నాన్నగారు సంపూర్ణ క్రైస్తవుడు కాకపోయినా ఒక మాట, మా నాన్నకి ఏంటంటే లంచం తీసుకోకూడదు అనేది వాళ్ళ నాన్న నేర్పించారంట. లంచం తీసుకోకూడదు అని నేర్పించి మా అమ్మ కూడా చెప్పిందంట, నువ్వు గనక డబ్బులు లంచం తీసుకొని ఇంటికి వస్తే నేను మాత్రము ఆ లంచపు కూడుతో నా పిల్లలకు అన్నం పెట్టను. నా పిల్లలు పస్తున్నా పర్వాలేదు కానీ అట్లాంటి డబ్బులు మాత్రం నువ్వు ఇంటికి అన్యాయపు సొమ్ము మాత్రం తేవద్దు. నా పిల్లలకి అలా లంచాలతో నా పిల్లల్ని చదివించదు. నా పిల్లలు చదవకపోయినా మమ్మీ ఈ మాట చెప్పేదంట. మా నాన్న వాళ్ళ నాన్న చెప్పిన మాట మా అమ్మని చేసుకున్న తర్వాత మా అమ్మ భక్తి నేర్పించిన ఈ మాటను బట్టి మా నాన్నకి బాగా, అసలు మా నాన్నకున్న ఉద్యోగానికి జీతంతో పని లేదు. ఎందుకంటే పై డబ్బులు బాగా వస్తాయి. అయితే మా నాన్న ఎప్పుడు పై డబ్బులు తీసుకొచ్చేవాడు కాదు ఇంటికి. ఎప్పుడు పై డబ్బులు తీసుకురాకపోతే మా నాన్న డ్యూటీలో ఉన్నారంటే మా నాన్న కింద ఉన్న సబార్డినేట్స్ అందరు తిట్టుకుంటారు మా నాన్నని. ఎందుకు తిట్టుకుంటారు అంటే మా నాన్నతోటి పాటు అందరూ, మా నాన్న ఉన్నాడు అంటే పని అయిపోద్ది, లంచం ఇచ్చే పని ఉండదు. ఈసారి డ్యూటీలో మన చేతులకు కూడా బొక్క అనుకొని ఈసారి నీ ట్రాన్స్ఫర్ పెట్టండి అని అడుగుతూ ఉండేవాళ్ళంట మా నాన్నగారిని. అందుకని మమ్మల్ని ఏ ప్రేమే లేకుండా మేము ఎక్కడ 5 ఏళ్ళు పనిచేయలేం. మా నాన్న ఎక్కడ 5 ఏళ్ళు పనిచేయ, ప్రతి 3 సంవత్సరాలకి మాకు ట్రాన్స్ఫర్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఖచ్చితంగా పంపించేస్తారు మమ్మల్ని. 3వ సంవత్సరం వచ్చిందంటే ఎందుకు అంటే మా నాన్న అక్కడ ఉన్నాడు అంటే మా నాన్నతోటి ఉన్న వాళ్ళందరికీ ఏమొస్తుంది అంటే కనుక డబ్బులు రావు కాబట్టి ఎంతకాడికి మా నాన్న ఏం చేసేవాళ్ళు అంటే వేరే ఊరు ట్రాన్స్ఫర్ పెట్టిస్తూ ఉండేవాళ్ళు అన్నమాట. ఎందుకు ఈ మాట? లోకం ఖచ్చితంగా మనల్ని ఏం చేస్తుందంటేనంట ద్వేషిస్తుంది. మనము పాపము చేయకపోతే మెచ్చుకుంటుంది అనుకోబాకండి. మనము పాపం చేయకపోతే మనల్ని చేర్చుకుంటుంది అనుకోబాకండి. మనం యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఎప్పుడైతే పాపం చేయడం మానేస్తామో మన లోక సంబంధము కాదు అనడానికి గుర్తు ఏంటంటే లోకం మనల్ని ఏం చేస్తుందంట? ద్వేషిస్తుందంట. యేసుక్రీస్తు ప్రభువారిని ద్వేషించింది. ఎందుకు? లోకం దాని క్రియలు చెడ్డవని యేసు ప్రభువారు చెప్పారు కాబట్టి. మనం ఎప్పుడు లోక సంబంధులంగా ఉన్నామంటే పాపముతోనే జీవిస్తాం, పాపముతోనే మనం ఏమైపోతామంట? చనిపోతాం. లోక సంబంధులలో ఉన్నటువంటి 2వ యొక్క స్వభావం ఏంటంటే లూకాసు వార్త 12వ అధ్యాయము 8వ వచన భాగము చదవండి. అన్యాయస్తుడైన ఆ గృహని వాడుకుడు యుక్తిగా నడుచుకొనినని వాని యజమానుడు వాణ్ణి మెచ్చుకొనెను. వెలుగు సంబంధులు కంటే ఈ లోక సంబంధులు ఈ తమ తరమును బట్టి చూడగా యుక్తి పరులై ఉన్నారు. లోక సంబంధుల్లో ఏముంటదంట? యుక్తి. ఈ లోక సంబంధులకి ఏముంటదంట? యుక్తి అంటారు. ఇప్పుడు ఇట్టనే ఉంటారు, ఎటు కావాలంటే అటు మాట్లాడతారు వీళ్ళు. ఎటు తిరగాలంటే వీళ్ళకి అబద్ధమడడానికి భయం ఉండదు, మోసం చేయడానికి భయం ఉండదు, అన్యాయం చేయడానికి, తప్పును కూడా కరెక్ట్ అన్నట్టు ఉంటారు. అదే యుక్తి కలిగిన వారిలో. యుక్తి కలిగిన వారు ఎట్టుంటారంటే తప్పును కూడా ఏం చేస్తారు అంటేనంట కరెక్ట్ అని మాట్లాడతారు. తప్పును
తప్పును కూడా ఇది యథార్థమని మాట్లాడతారు. ఒక ఉదాహరణకి, ఇప్పుడు ఒక ఆమె వడ్డీకి ఇస్తూ ఉంటుంది. వడ్డీకి ఇస్తూ ఉంటే ఆమెని ఖచ్చితంగా నేను చెప్తాను, ఏమంటాను, వడ్డీకి బాకమ్మ, అది తప్పు, దేవుని వాక్యం సరేది కాదు, వడ్డీకి ఇవ్వకూడదు, వడ్డీకి తీసుకోకూడదు అని దేవుని వాక్యం ఉంది అంటే వెంటనే ఆమె ఏం చెప్పేసిద్ది అంటే, అమ్మా ఇక బతుకు తెరుగు, అదేనమ్మా నేను లక్షిస్తే నెలకు 3 ఏళ్ళు తెచ్చిస్తాడమ్మా అంటది. అంటే 3 రూపాయలు వడ్డీకి ఇచ్చింది, కూర్చుంటే ఏమొస్తాడంట అంటే నా బతుకు తెరువు వడ్డీ వ్యాపారం అని యుక్తిగా. అంటే ఏంటి, ఇక్కడ నేనేం పని చేయను, నాకేంటి ఆధారము, ఇదే అని చెప్తుంది. ప్రియులారా, అది ఆ పని యుక్తిగా మాట్లాడి మనల్ని ఏం చేస్తారు, నోరు మూపిస్తారు. చేయొద్దని చెప్పే ప్రతి పనికి ఏం చేస్తారు, నోరు మూపిచ్చేస్తారు. మేము బాగానే నోరు మూస్తాం, కానీ కొంతకాలానికి బాగానే ఉంటుంది. ఆ లక్ష రాదు, వడ్డీ మిగిలిద్ది. ఇక తిరుగుతూ ఉంటారు మా చుట్టూ, ఏమని, అమ్మా ప్రార్థన చేయండి, అసలు ఇట్లేదు వడ్డీ ఇటలేదు, అసలు రాదు వడ్డీ రాదు. మీరెంత వడ్డీకి ఇస్తే ఖచ్చితంగా మీకు చిల్లు సంచి మాత్రం రాకుండా ఉండదు. మానేయండి, ఎవరైనా ఉంటే వడ్డీలకి ఇవ్వడం మానేయండి. అది మంచి స్వభావం కాదు. దేవుని పిల్ల యుక్తిగా మాట్లాడొద్దు, అది మీకు జీవనోపాధికి ఇవ్వలే మీకు దేవుడు. మనకు అలాంటి ఇవ్వకూడదు, మనం అలాంటి చేయకూడదు, లంచాలు పుచ్చుకోకూడదు, అన్యాయం చేయకూడదు, ఇతరులు యాసించకూడదు. ఇవి యుక్తిగా చేసి దానికి తాను సమాధానం చేసే వాళ్ళందరూ ఎవరంట, ఇక్కడ యుక్తి పరులు. యుక్తి అంటే అదే, అంటే ప్రతిదానికి కూడా ఏం చేస్తుంది. ఇప్పుడు ఒక వ్యభిచారం చేసే స్త్రీ పట్టుకున్నాం అనుకో, తప్ప పాపం చేస్తున్నాను ఒప్పుకుంటుంది, నేను పాపినాను ఒప్పుకుంటుందా అంటది. ఏం చేస్తామండి, తన భర్త లేడు, భర్త చచ్చిపోయాడు, భర్త వదిలేసాడు, పిల్లలు, ఇన్ని కష్టాలు, ఇన్ని బాధల్లో ఏం చేయలేక ఏం చేశాను, తప్పు చేశాను, నేను పాపం చేసి తిని అని ఎవరైనా ఒప్పుకుంటారా? ప్రతి పాపములో ఉన్నవారు, ప్రతి తప్పు చేసే ప్రతి ఒక్కరు యుక్తిగా అది తప్పు అని ఒప్పుకొని విడిచిపెట్టలేదు అంటే ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఏమన్నట్టు, యుక్తి అంటే అది, యుక్తి అంటే అది తెలివి అనుకోబాకండి, యుక్తి అంటే తెలివి అనుకోబాకండి, బాగా తప్పించుకున్నాం అనుకోబాకండి. యుక్తి అంటే తప్పు చేసిన దాన్ని కూడా సమర్థించుకోవడం, తప్పును కూడా సమర్థించుకోవడం, తప్పును కూడా ఓట్రించడం, తప్పును కూడా. ఇప్పుడు ఇక్కడ ఒక యజమానుడు ఉన్నాడు, ఆ యజమానుడు తన క్రింద ఒక అతన్ని అప్పగించుకున్నాడు, అతడు డబ్బులు మోసం చేస్తున్నాడు, అతని డబ్బులు ఒక అతనికి అప్పగిస్తే డబ్బులు మోసం చేస్తున్నాడని తెలిసి ఏం చేశాడు, ఇతను ఉద్యోగం నుంచి తీసేయాలనుకుంటే, మోసం చేసాను అందుకని ఉద్యోగంలో తీసాను చేస్తే కింద వాళ్ళందరూ కూడా ఇతడు దొంగ అందుకని యజమానుడు తీసేసాడు అని చెప్పుకోకుండా ఏం చేశాడంట, నేను ఎదురుగా ఉద్యోగం నుంచి పోతే పోయాను, వెళ్ళేటప్పుడు అందరు నన్నెందుకు చెడ్డగా అనుకోనంట ఏం చేశాడంట, యజమానుడికి ఇంకా ఆయన తర్వాత ఎంతమంది డబ్బులు వచ్చినారో వాళ్ళని పిలిచి, నువ్వు 1000 రూపాయలు ఇవ్వాలా, నీ కౌంట్లో ఎంత 100 అని రాస్తాను, సరేనా అంటున్నాడంట. ఈ 1000 ఇవ్వాల్సినోడికి 100 బాకీ అయ్యేతలకి ఏమవుతుంది, ఎంత మంచోడో అనుకుంటున్నాడు. ఇవ్వాల్సినంత నేను ఇచ్చేస్తాను అనుకోవటంలా, ఏమనుకుంటున్నాడు, ఎంత మంచోడో, యజమానుడి 1000 రూపాయలు కట్టకుండా నాకు ఎంత కట్టిస్తానంటున్నాడు, నా చేత 100 రూపాయలే కట్టిస్తానంటున్నాడు. ఎంత మంచోడు చూడండి. యుక్తి పరులు వాళ్ళు చేసే తప్పును ఎలా సమర్థించుకుంటారో, వాళ్ళు చేసే దోషాలను ఎలా సమర్థించుకుంటారో, వాళ్ళు చేసే పనులను ఎలా సమర్థించుకుంటారు. అలా సమర్థించుకునే ప్రతి ఒక్కరును, తప్పును సమర్థించుకునే ప్రతి ఒక్కరిలో కూడా ఏముంటుంది అంటేనంట, యుక్తి అనేది ఉంటుంది. తప్పులను సమర్థించుకునే ప్రతి ఒక్కరిలో ఏముంటుంది అంటే యుక్తి ఉంటుంది. తప్పును ఒప్పుకునే వారిలో దేవుని ఆత్మ ఉంటుంది. దేవుని ఆత్మ ఆదరణకర్త మీలోనికి వచ్చినప్పుడు ఏం చేస్తాడు అంట, సర్వసత్యులోనికే కాదు, సర్వసత్యులోకి వెళ్ళాలంటే ఏం చేస్తాడు, యోహాను సువార్త 16వ అధ్యాయం, పాపమును గుచ్చియో, లోకమును గాచియో, నీతిని గుచ్చియో, తీర్పును గుచ్చి మిమ్మల్ని ఏం చేస్తాడు, ఒప్పింప చేస్తాడు.
దేవుని ఆత్మ మనలో ఉంటే తప్పు చేశానుకో, అవునండి ఇది తప్పా ప్రభువా, నేను సరి చేసుకుంటాను ప్రభువా, నాకు వేరే దిక్కున నువ్వు సహాయం చేస్తావు, ఈ దిక్కు నుండి కాకపోతే దేవాన్ని ఇంకో దిక్కుని నన్ను పోషిస్తావు, నేను ఈ పని చేయను ప్రభువా, నువ్వు చెప్పావు కనుక నేను ఈ పని చేయను, సరి చేసుకుంటారు. కాదు, సమర్థించుకున్నామంటే మనము యుక్తి కలిగిన వారమే. యుక్తి కలిగిన వారందరూ లోక సంబంధులే. ఏ తరాన్ని బుట్టి చూసినా యుక్తి కలిగిన వారందరూ ఎవరంటే ఏ సంబంధులు అని చెప్తున్నాడు? లోక సంబంధులు. లోక సంబంధులు పాపముతోనే చనిపోతారు. యేసుక్రీస్తునందు విశ్వసించరు కనుక పాపంలో నుండి వారు ఏం చేయబడరంట? విమోచింపబడరు. లోక సంబంధులైన వారు యుక్తి కలిగి ఉంటారు. లోక సంబంధులైన వారు అందరూ కూడా ఎలా ఉంటారంట అండి? యుక్తి కలిగి ఉంటారు, యుక్తి కలిగి ఉంటారు. ఇంకా ఈ లోక సంబంధులైనటువంటి వారు చూడండి ప్రియులారా, మనం నిన్న కూడా ఈ మాటను ధ్యానం చేసిన, కానీ ఒక్క మాటతో వెళ్ళిపోదాం. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము, 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 16వ వచన భాగము. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోక సంబంధులలో ఏముంటది అంటే కనుక వారు నేత్రాశను, శరీరాశను, జీవపు డంబాన్ని కలిగి ఉంటారు. ఈ లోక సంబంధులు ఏం కలిగి ఉంటారంట? నేత్రాశను కలిగి ఉంటారు. అంటే వారి కన్ను సూచించినంత కూడా ఏం చేస్తుంటారు? ఆశించేవారిగా ఉంటారు. నేత్రాశను కలిగి ఉంటారు. నేత్రాన్ని ఖచ్చితంగా మన కంటిని మనం జయించాల. ఎందుకు అంటే కనుక చాలా మంది ప్రార్థన చేసుకోరు. మన దేహమునకు దీపము దేవుడిగా ఏం పెట్టాడంట? మన దేహమునకు దీపముగా దేని పెట్టాడు? దేవుడు కన్నును పెట్టాడు. ఈ కన్ను వెలుగై ఉంటే దేహం అంతటికి కూడా ఏమొస్తుందంట? వెలుగు వస్తుంది. ఈ కన్ను కనుక చీకటి అయిపోయిందంటే దేహం అంతా కూడా ఏమైపోతుందంట? చీకటి అయిపోతుంది. ఇప్పుడు మనం ప్రభు దగ్గర ఏడ్చి ప్రార్థన చేసుకోవలసినది ఏంటి అంటే కనుక, ప్రభువా నా కన్నుని సరిచేయి, చెడ్డ వాటిని చూడకుండా నా కన్నులను నాయన నేను మూసుకోవాలా, చెడ్డ వాటిని ప్రభువా చూడకుండా నా కన్నులను నేను మలుపుకోవాలా. ఈ అభ్యాసం ఎవరు చేశారు? యోబు గారు చేశారు. యోబు గారంట ఆయన భక్తిలో ఏం చేసేవాడు అంటేనంట, ఆయన ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థన చేసేవాడంట, ప్రభువా నువ్వు ఇచ్చిన దానికంటే నేను దేనిని ఆశించకుండానట్లుగా నా కన్ను పైనున్న వాటిని, మీదున్న వాటిని చూడొద్దు. నా పక్కన వాళ్ళు 4 అంతస్తుల బిల్డింగ్ కట్టారు, నేను వాళ్ళ పక్కన నా బిల్డింగ్ అసలు కనపడతలేదు, పూరుగుడిసిలో ఉన్నాను అనుకోకూడదు. పూరుగుడిసిలో ఉండి పక్కన వాళ్ళు పైన 4 అంతస్తులు మనం ఏమనుకుంటాం? నేనెప్పుడూ బిల్డింగ్ కడతానా, నేనెప్పుడు ఈ బిల్డింగ్ అని మారుస్తాను, ఈ పూరీలు ఎప్పుడై మారిపోద్దా, మనసులో కోరికొచ్చేస్తాడు అది. మన కన్ను అది చూడగానే మనకేం ఆశ రాకూడదు? వాళ్ళు కట్టారు కాబట్టి మనం కట్టారు, వాళ్ళు కొనుక్కున్నారు కాబట్టి మనం. నీకు అవసరమైతే అడుగు దేవుణ్ణి. నీకు ఏదైనా అవసరం అనుకో, ప్రభు నాకు ఇది అవసరం, అడిగి సంపాదించుకో. దేవుడు పక్కన వాళ్ళకు ఉంది కాబట్టి, వాళ్ళకుంది కాబట్టి, వాళ్ళ కారు ఉంది కాబట్టి నాకు కారు కావాలా, వాళ్ళకి అది ఉంది కాబట్టి నాకు ఇది కావాలా, వాళ్ళు అలా ఉన్నారు కాబట్టి నేను ఇలా ఉండాలి. వాళ్ళు వీళ్ళలాగా కాదు. ఆయన అది ప్రార్థన చేసుకునేవాడంట, ప్రభువా నేను వాళ్ళలాగా వీళ్ళలాగా కాదు, నన్ను నువ్వు ఎలా కోరుకున్నావో అలా ఉండడం నేర్పించని అడిగాడంట. రెండవది అంట ఆయన కన్నుని అడిగాడంట. ఎందుకంటే మనం అన్ని చూసినప్పుడు అన్నీ కోరుకోవడానికి లేదు. అయ్యా కన్నికను చూసి ఆశింపకుండానట్లుగా నా కళ్ళకు నేను నిబంధన చేస్తున్నాను ప్రభా. ఆయనంట పరస్త్రీలను చూడడానికి ఇష్టపడేవాడు కాదంట. పరస్త్రీలను చూచినప్పుడంట ఆయన కన్నంట చాలా జాగ్రత్తగా పెట్టుకునేవాడంట. పరస్త్రీలను చూచేటప్పుడు ఆమెలో ఒక తల్లిని, సహోదరిని బిడన తప్పితే ఏ అభిప్రాయం రాకుండా చూసుకునేవాడంట. అది ఎంత ధన్యత! ఒక పురుషుడిని చూసినప్పుడు అతనిలో తండ్రి స్థానంలో ఉన్న వారి తండ్రి కనపడాల, సహోదరుడి స్థానంలో ఉన్నప్పుడు సహోదరుడు కనపడాల, బిడ స్థానంలో ఉన్నప్పుడు బిడను చూడాలా. కానీ మనము వాళ్ళు అందంగా ఉన్నారా, వాళ్ళు ఎత్తుగా ఉన్నారా,
వాళ్ళు రంగుగా ఉన్నారా, వాళ్ళ మాటల్లో ప్రేమను వలకబాస్తున్నారు. ఇవి ఇప్పుడు మనలో ఉండకూడదు. మన కన్ను చాలా జాగ్రత్తగా ఉండాలా. మన కన్నుతో మనం ఎంత నిబంధన చేసుకోవాలా. అందుకని నేత్రాశ చాలా మందిలో పోటలా. నేత్రాశ పోటలేదు కాబట్టి మనం ఎక్కడైనా మనం ఏదైనా చూసామంటే అబ్బా మేము ఎప్పుడు కొనుక్కుంటాము, దేవుడు మాకెప్పుడు ఇస్తాడు, దేవుడు మాకెప్పుడు సహాయం చేస్తాడు అని వాళ్ళకున్నది కాబట్టి మనకి కావాలనిపిస్తుంది. కానీ మనం ఎలా ఉండాలి అనేది దేవుడిని అడిగితే దేవుడు ఇస్తాడు. నేత్రాశ పోవాలా, శరీరాశ పోవాలా. శరీరం ఎప్పుడు కూడా నా ప్రాణమా తినుము తాగుము సుఖించుదాం. ప్రాణం ఎప్పుడు కోరుకునేది, శరీరం ఎప్పుడు కోరుకునేది ఏంటి? టయానికి తిను, టయానికి పడుకో, ఈ బాడీని బాగా మేపు, అంతేనా, ఈ బాడీని బాగా తయారు చేయి. ప్రాణం ఎప్పుడు కూడా కోరికలు, ప్రాణానికి కోరికలు. అయ్యయ్యో సీరియల్ టైం మిస్ అయిపోతుంది. కొంతమందికి ఉంటాయేమో 2 గంటల నుంచి సీరియల్ చూసి 4 గంటల దాకా చూస్తుంటే మా ఇంటి పక్కన వినపడతా ఉంటాయి. మధ్యాహ్నం అయిపోగానే బిగించేస్తారు. పెద్ద పెద్దగా సీరియళ్ళు ఉంటుంటాయి, సినిమాలు ఉంటుంటాయి. అలవాటైన వాళ్ళకి ఎక్కడ కూర్చున్నా కూడా ఏమి గుర్తొస్తుంటాయి? ఆ సీరియల్లే. రాత్రి సీరియళ్ళు చూసే వాళ్ళకు ఉంటాయి, అయ్యే అలవాటు వస్తాయి, అయ్యే అలవాటు అవుతాయి. అలాగ టెంప్టేషన్ అయిపోతుంటాం. దేవుని పిల్లలమైతే, లోక సంబంధులైతే నేత్రాశ కలిగి ఉంటారు, శరీరాశను కలిగి ఉంటారు, జీవపు డబ్బాన్ని కలిగి ఉంటారు. అంటే ప్రతి విషయంలో వాళ్ళే గొప్పవాళ్ళు, వాళ్ళే మంచివాళ్ళు, వాళ్ళే యథార్థవంతులు, వాళ్ళే నీతిమంతులమైనట్టుగా ఎప్పుడు జీవపడం. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి 3 వచ్చేసారు. ఏమని, ఎందుకు వచ్చారంటే 3 వ్యక్తులకు వచ్చి రాశారు. వాళ్ళు ఎలా వచ్చారు అంటే కనుక, మేమే నీతిమంతులమని అనిపించుకొని గోరి. యేసు ప్రభువారి దగ్గరికి ఎందుకు వచ్చారంట? మేమే నీతిమంతులమనుకుని గోరి. వాళ్ళు చూసుకున్నారంట వచ్చేటప్పుడు, మేము నీతిమంతులమా అని చెప్తే ఆయన ఖచ్చితంగా మమ్మల్ని అడిగితే మేము ఏం చెప్పాలని కూడా ప్రిపేర్ అయిపోయాడు. వాళ్ళు కరెక్ట్గా చూసుకున్నారు. వాళ్ళు వస్తూ అనుకున్నారు, ఆయన ఎందుకు నీతిమంతుడు అనుకుని ఉంటాడు? మేము దశభాగాలు ఇస్తున్నాం, మేము అన్యాయస్తులం కాదు, మేము దొంగలం కాదు, మేము ఉపవాసాలు ఉంటున్నాం, మేము దేవుని ధర్మశాస్త్రాన్ని గైకుంటున్నాం, ఆజ్ఞలన్నింటినీ చిన్నప్పటి నుంచి కూడా ఏం చేస్తున్నాం? ఆజ్ఞలన్నింటినీ గైకుంటాం. ఇక ఇన్ని చేస్తే దేవుడు మమ్మల్ని నీతిమంతుడు అనుకుని ఉంటాడా అనుకొని అప్పుడు అడుగుతున్నాడు, మేము నీతిమంతులం కాదా అన్నప్పుడు అంటున్నాడు. అంటే మనం చేసేటువంటి అతిశయం లోపల, మనం చేసేటువంటి భక్తిని బట్టి, మనం చేసేటువంటి మనం ఇచ్చే అర్పణలను బట్టి, మనం చేసే ప్రార్థనలను బట్టి, మనం చేసే ఉపచారములను బట్టి, మనం చేసే గొప్ప కార్యాలను బట్టి కూడా మనం ఏం చేస్తుంటాం? ఒక్కోసారి దేవుని దగ్గరికి వచ్చి డబ్బును బట్టి, బంగారాన్ని బట్టి, వెండిని బట్టి, ఇలా ఆస్తులను బట్టి కదా, వీటిని బట్టి కూడా అతిశయపడతాం కదా మనం. కొంతమంది ఏమో లోకస్తులేమో ఏం చేస్తారు? ఈ లోకపు జీవులైన ధనమును బట్టి, బంగారాన్ని బట్టి, వెండిని బట్టి, అందాన్ని బట్టి, ఐశ్వర్యాన్ని బట్టి ఏం చేస్తుంటారు? అతిశయిస్తారు. దేవుని సన్నిధిలో ఉన్నవారు ఏం చేస్తుంటారు? నేను ప్రతి ఆదివారం వస్తున్నాను, నేను 1 గంట సేపు ప్రార్థన చేశాను, నేను 1.5 గంటన్నర వాక్యం చెప్పాను, ఇదిగో నేను 1.5 గంటన్నర జ్ఞాపం చేశాను, నేను కాబట్టి అతిశయిస్తుంటాను. నేను ఇంత కానుకిచ్చాను మందిరానికి, నేను ఇంత చేశాను, నేను లేకపోతే అసలు ఊడ్చేవాళ్ళే లేరు. అది కూడా అతిశయమే. నిన్ను అంటలేదమ్మా. మనకి అతిశయం అంటే దానిలో కూడా ఏమవుతాం అంటే, నేనే ఇది చేసేది, ఇదంతా నాదే, దేవుడు నాకు అలా. అది ఏ విషయంలో కూడా మనం ఏం చేయకూడదు, చిన్న దానిలోనే. ఇదంతా ఎవరు చేస్తారంట? లోక సంబంధులు. మనము లోక సంబంధులమైతే మనలో నేత్రాశ, శరీరాశ, జీవోడమడం. లోక సంబంధులమైతే పాపముతోనే చనిపోతాం. లోక సంబంధులమైతే యుక్తిగా ఉంటాం. లోక సంబంధులమై ఉన్నాము అంటే కనుక నేత్రాశ, శరీరాశ, జీవపుడము కలిగి ఉంటాం. మనము లోక సంబంధులమైతే చూడండి ప్రియులారా, మనము ఎలాగున ఉండాలి? లోక సంబంధులమైతే ఎలా ఉంటాము అంటే కనుక రోమాపత్రిక 12వ అధ్యాయము
అంతకంటే ముందు ఈ యోహాను పత్రిక చూద్దామమ్మా. యోహాను పత్రిక 4వ అధ్యాయము యోహాను సువార్త యోహాను పత్రిక 4వ అధ్యాయము 5వ వచన భాగమును చదవండి. 5, 6 వచనం. వారు లోక సంబంధులు గనక లోక సంబంధులైనట్టు మాట్లాడుదురు, లోకము వారి మాట వినును. మనము దేవుని సంబంధులము, దేవుని ఎరిగిన వారము, మన మాట వినును. దేవుడు సంబంధి కానివాడు మన మాట విను. ఇందువలన మనము సత్యస్వరూపమైన ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము. ఈ మొదటి వచ్చిన భాగంలో చెప్తాడు కదా, ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలుదేరి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి అంటున్నాడు. ఏంటి ఇక్కడ చెప్తున్నాడు అంటే, లోక సంబంధులైనటువంటి వారంట లోక సంబంధులైనట్టుగా మాట్లాడతారంట. ప్రియాజ్ఞ ఎందుకు ఈ మాట చెప్పాల్సి వచ్చిందంటే, లోకానికి ఎవరు వచ్చేసారంట, ఇప్పుడు ఎవరు వచ్చారంట, పరిచర్య అంతా ఎవరు తీసేసుకున్నారంట, 90% సేవ అంతా ఇది ఎవరి చేతిలోకి వెళ్ళిపోయిందంటే అబద్ధ ప్రవక్తలలోకి, అబద్ధ బోధకుల చేతిలోనికి వెళ్ళిపోయింది. 90% పరిచర్య అంతా, 90% చర్చిలన్నీ కూడా ఎవరితో నింపబడిపోయినాయి అంటే కనుక అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలతో నింపబడింది. ఈ అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు ఏంటి? వీళ్ళు తెల్లని వస్త్రాలు వేసుకుంటారు, వీళ్ళు చాలా చక్కగా పాటలు పాడగలరు, చాలా చక్కగా వాయిద్యాలు వాయించగలరు, చాలా చక్కగా ఆరాధనలు చేయగలరు, చాలా చక్కగా ప్రార్థనలు చేయగలరు, ఆయా సమయాల్లో దెయ్యాలను, దురాత్మలను కూడా వదిలించగలరు, రోగాలను స్వస్థపరచగలరు. కానీ వాళ్ళ వాక్యము దగ్గరకు వచ్చే తల్లికే ఇదే గుర్తుపట్టాలా. ఈ వాక్యం చెప్తారు అంటే, నీకు ఆర్థిక సమస్య ఉన్నది. ఇప్పుడు ఏం మాట్లాడతారు అంటే గనక, మనిషి ఈ లోకంలో ఆర్థికంగా వర్ధిల్లడం ఎలాగా, ఈ లోకంలో ఆరోగ్యంగా ఉండడం ఎలాగా, ఈ లోకాన్ని సంపాదించుకోవడం ఎలాగా, ఏమి తినాలి, ఏమి త్రాగాలి, ఏమి ధరించాలి, ఏమి సంపాదించుకోవాలి, దీనిని మాత్రమే బోధించి, అంటే పాత నిబంధనలో ఉన్నటువంటి ఆశీర్వాదాలను, పాత నిబంధనలో ఉన్నటువంటి ఆశీర్వాదాలు అంటే, ఒకడు రాజరికాన్ని పొందుకోవడం, ఒకడు సింహాసనాన్ని సంపాదించుకోవడం, ఒకడు ధనాన్ని కూర్చుకోవడం, ఒకడు పొలాలను, ఆస్తులను, ఇళ్లను సంపాదించుకోవడం, పాత నిబంధనల్లో ధనము, వెండి బంగారాలను కూర్చుకోవడం అనేది ఆశీర్వాదముగా ఒక కోణంలో చూపించేవాళ్ళు. ఇప్పుడు ఈ అంత్య దినాల్లో మన వెండి మనతో వస్తుందా? దేవుడు అంటాడు కదా, వెండినంట రాబో దినాల్లో వెండిని, బంగారాన్ని తీసుకొచ్చి ఎక్కడ పారబోయిపోతున్నారంటేనంట, ఉగ్రత దినమంట వీధుల్లో తీసుకొచ్చి పారబోస్తారంట. వెండి బంగారాలను తీసుకొచ్చి వీధుల్లో తెచ్చి పారబోసి అంటున్నాడంట, అయ్యో వీటిని సంపాదించుకోవడానికి మా జీవితకాలం, మా ఉపవాసం దాని కొరకే. లోకములో ఉన్న ఆస్తిని సంపాదించుకోవడానికి ఉపవాసం చేశాం. ఒక ఇల్లు కోసము ఉపవాసం ఉండి నలిగిపోయే వాళ్ళు ఎంతమంది లేరు? ఒక ఉద్యోగం కోసము ఉపవాసం ఉండి నలిగిపోయేవారు ఎంతమంది లేరు? ఒక బిడ్డ కోసం, ఒక కొడుకు కోసము ఉపవాసం ఉండి నలిగిపోయేవారు ఎంతమంది లేరు? అదే ఉపవాసము ఒక ఆత్మరక్షణ కొరకు ఉండగలవా? ఒక ఆత్మరక్షణ కొరకు ఉపవాసం ఉండుతున్నావా? అంటే మనం ఎంత, ఈ లోక అబద్ధ బోధకులు, ప్రవక్తలు ఏం చేస్తారంటే, నీ అవసరాన్ని వాళ్ళు వాక్యంగా మారుస్తారు, నీ అక్కరను
వాళ్ళ అవసరంగా మారుస్తారు. నాకు ఈ మధ్యలో ఎవరైనా పిల్లలు లేని వాళ్ళు వచ్చి ప్రార్థన చేయమన్నా కూడా ఎక్కువ చేయబుద్ధి కావట్లా. వాళ్ళని చూస్తే బాధేసింది కానీ చేయబుద్ధి కావట్లే. ఎందుకు చేయబుద్ధి కావట్లేదు అంటే కనుక దేవుని వాక్యం పదే పదే గుర్తొస్తుంది. గొడ్రాల జయగీర్తనం ఎత్తుబోడు అని మాట గుర్తొస్తుంది పద్దాకల. ఈ మాట ఎందుకు గుర్తొస్తుంది అంటే అంత్య దినాల్లో దేవుడు చెప్తూ ఉన్నాడు కదా, పిల్లలు ఉన్న దానికంటే కూడా పిల్లలు లేనిదే ధన్యురాలంట. 10 మంది పిల్లలు కలిగిన తల్లి కంటే అసలు పిల్లలు లేని గొడ్రాలే ధన్యురాలంట. యేసుప్రభు వారు కూడా చెప్పారు. ఎందుకు ధన్యురాలు అంటున్నాడంటే దేవుడు అంటున్నాడు కదా, పిల్లల్ని పుట్టి ఆ పిల్లలు దేవుని కొరకు పెరగటల. ఎందుకు ధన్యురాలు అన్నారంటే పిల్లలకి రేపు లెక్క అడుగుతాంగా. నాకైతే అదే భయం. రోజుకి ఒకసారి అని చదువుతుంటాను. రేపు మా వారికి రోజు ఇదే వార్నింగ్ ఇస్తుంటా. రేపు దేవుడు నిన్ను ఆయన సింహాసనం దగ్గర పిల్లలు ఎట్ట పెంచుతున్నావు, గారాబం చేసి చెడగొడుతున్నావు, నిన్ను లెక్కడికి బాగా తంతాడు నిన్ను బాగా తంతాడంట. ఎందుకంటే పిల్లల్ని క్రమశిక్షణలో పెంచి వాళ్ళని దేవుడి కొరకు పెంచలేదు అంటే రేపు ఎవరిని అడుగుతాడు? నేను నా చేతులు కడుక్కుంటుంటాం ఒక్కోసారి పిలాతులాగా. ఏమని? అయ్యా నేను ఎప్పుడు చెడు నేర్పించలేదయ్యా, ఖండించకుండా లేనయ్యా, తప్పు చేస్తే గద్దెచ్చకుండా లేనయ్యా, నన్ను కనికరించయ్యా. భయం. పిల్లల్ని మనం ఇష్టానుసారంగా వాళ్ళ లోకానికి వదిలేసి, పాపానికి వదిలేసి, శరీర క్రియలకు అప్పగించేసి వారి ఇష్టానికి మనం అప్పగిస్తే దేవుడు ఎక్కడు కదా. ప్రతి తల్లిని తండ్రిని దేవుడు ఏమడుగుతాడు? ఎక్కడ కదా పిల్లలు కావాలని షేడ్చి ప్రార్థన చేసావు. పిల్లల్ని ఇచ్చినాక ఎవరి కోసం పెంచావు? అందుకని అంటున్నాడు పిల్లలు కనిన తల్లి కంటే గొడ్రాలు ఏమవుతుందంట? ధన్యురాలంట. ఆమె ధన్యురాలు. అందుకని వాళ్ళని ఏమన్నాడు? నువ్వు జయకీర్తన ఎత్తుబడు. వాళ్ళకన్నా నువ్వు కన్నీరు గారిచి ఆత్మ సంబంధమైన పిల్లల కంటే అంత బాగుంటుంది. వాళ్ళు కూడా పిల్లలే. ఒక ఆత్మను రక్షించామంటే వాళ్ళు ఏమవుతారు? మనకి ఏమవుతారు చెప్పండి? ఒక ఆత్మను రక్షిస్తే వాళ్ళు మనకి ఏమవుతారు? దేవుడు మనకి ఇచ్చిన బహుమానాలే కదా వాళ్ళే కదా మనకి అతిశయం, కిరీటం. వాళ్ళే కదా పిల్లలు మనకి. ఆ పిల్లల్ని మనం దేవునికి అప్పగించామనుకో, అప్పుడు మనం దేవుని సన్నిధిలో ఎలా ఉంటామంటే పిల్లలు కలిగిన సంతతి కలిగిన తల్లులుగా కనపడతాం. రెబ్కా గాంధీ ఇద్దరే, కానీ ఆమె ఎన్ని వేల మందికి తల్లి అని వాగ్దానం దీవుని పొందింది? వేవేల మందికి. మరియా గన్నది ఒక్కరిని, కానీ ఆమె వేవేల మందికి ఆమె తల్లి అయిపోయింది. మరి మనం అవ్వకూడదా? భయపడవద్దు. ఎవరి పిల్లలు లేని వాళ్ళు ఎవరు భయపడవద్దు. అది మనుషుల దృష్టికి కొరత కనపడవచ్చేమో, కానీ దేవుడు నీకు ఇవ్వాలంటే ఖచ్చితంగా ఇస్తాడు. ఖచ్చితంగా దేవుడు ఇవ్వాలనుకుంటే ఎవరిని కూడా గర్భమునిచ్చిన దేవుడు కనిపించకుండా మాన్పించునా అని వాగ్దానం ఉంది. దేవుడు ఇవ్వాలంటే ఇస్తాడు. ఇవ్వకూడదంటే బలవంతం చేయబాకండి. బాధపడబాకండి. దేవుడు నాకు ఆత్మ సంబంధమైన పిల్లలు అంటే ఆటోమేటిక్గా దేవుడు అంటాడు. మనం దేవుని చేద్దాం. నాకు జాయ్ పుట్టిన తర్వాత ఏడుస్తూ ఉండేవాడు జాయ్. నాకు ఒక్క తమ్ముడు కావాలా. ఈ ఇద్దరిని చూశాడంటే మా ఇంట్లో గొడవ. 7th క్లాస్కి వచ్చిన తర్వాత ఇద్దరు పిల్లలు ఆడుకుంటుంటే ఏడ్చేవాడు. వచ్చి ఎట్ట ఏడ్చేవాడంటే నాకు ఒక్క తమ్ముడు కావాలా. నాకు అసలు మా హస్బెండ్కి ఇద్దరికి పిల్లల మీదే ధ్యాస లేదు. ఇంకా రెండో వాళ్ళకి కావాలని ఆలోచన లేదు. దేవుడు వాగ్దానం ఉంది. అయినా కూడా ఎప్పుడు వాగ్దానం పెట్టి ప్రార్థన చేయాల. ఒక్కడు చాలు అనుకున్నా. కానీ పరిచర్యలోకి వచ్చినాక ఒక ఆశ ఉండేది. ఏమని ఆశ అంటే, నాకు శరీర సంబంధమైన పిల్లలు వద్దు ప్రభువా, ఆత్మ సంబంధమైన పిల్లల్ని ఆ ప్రసవ వేదన నాకు ఇవ్వు, ఆ పిల్లల్ని కనే కృప నాకు ఇవ్వు, ఆ పిల్లలు నాకు కావాలి. ఎప్పుడు దేవుని దగ్గర ఇదే గోజాడేదాన్ని. గర్భఫలం వచ్చినాక కూడా నేను అడిగాను, ప్రభువా గర్భఫలం ఇవ్వమని, ఆత్మ సంబంధమైన పిల్లలనేగా నేను అడిగాను అన్నాను దేవుని దగ్గర. మా జోవి పుట్టే వరకు కూడా ఇష్టం లేదు నాకు. నేను ఆత్మ సంబంధమైన పిల్లల్నే కదా నిన్ను అడిగాను, నేను శరీర సంబంధమైన పిల్లల్ని అడిగాను ప్రభువా అనేదాన్ని. ఎందుకంటే మనం ఆత్మ సంబంధమైన పిల్లల్ని కలే కాలం ఇది. దేవుని మనము లోక సంబంధులుగా లోక సంబంధులుగా ఉన్నామంటే అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు ఏం చేస్తారు అంటే, మనకి ఈ లోకంలో ఏది అవసరమో
దానికి కనెక్టింగ్ వాక్యం చెప్తారు. శరీర సంబంధంగా మనకి ఏదో అవసరం ఆఖరిగా ఆత్మకు జీవాహారం కావాలా. శరీరం ఏముంది, అన్నిటిని ఏడే వదిలిపెట్టి వెళ్ళిపోతాంగా. ఇల్లు సంపాదిస్తాం, 10 అంతస్తులు 14 బాబేలు గోపురం కట్టినా కూడా బాబేలు గోపురం కూడా ఏడు ఉంటుంది? అక్కడ వస్తే పరలోకంలో ఉంటుందా? ఈడబడి ఉండాల్సిందేగా. నువ్వు సంపాదించిన వెండి బంగారము, నువ్వు సంపాదించిన అన్ని ఆస్తి పాస్తులన్నీ ఇక్కడ వదిలిపెట్టాల్సిందే కదా. మరి నీ ఆత్మను రక్షించే వాక్యము, నీలో ఉన్న పాపాన్ని జయించే వాక్యము, నీలో ఉన్న శరీరాన్ని జయించే వాక్యము, నీలో ఉన్న బలహీనతలు జయించే వాక్యము, నీలో ఉన్న టెంప్టేషన్స్ జయించే వాక్యము, నువ్వెక్కడ పడిపోతున్నావో, ఎక్కడ తప్పిపోతున్నావో, నువ్వెక్కడ జారిపోతున్నావో, ఎక్కడ నిన్ను మోసం చేసుకున్నావో, ఎక్కడ నిన్ను అబద్ధముతో కప్పుకున్నావో, ఎక్కడెక్కడ న్యాయంతో నువ్వు దాచబడ్డావో దానిని కూడా వెలిపెట్టి తీసి దేవుడు నీతో మాట్లాడితే అప్పుడు నువ్వేం చేస్తావంటేనట, నీ ఆత్మను రక్షించుకుంటావు. లోక సంబంధులైనటువంటి వారు ఎవరి మాటకి కనెక్ట్ అయిపోతారంట? లోక సంబంధులైన వారు ఎవరికి కనెక్ట్ అయిపోతారు? అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తకులు. నేను ఈ స్థలంలోనే ఏడ్చేదాన్ని. నేను ఈ స్థలంలో ఉన్నప్పుడే, పాత మందిరంలో ఉన్నప్పుడు బలిపీఠం పెట్టుకొని ఏడ్చేదాన్ని. నేను ఉద్యోగం చేసే కాలంలో ఆదివారం చర్చికి రాగానే పిచ్చి వాక్యాలు ఇట్టానే గర్భఫలాలు గుచ్చి, భూఫలాలు గుచ్చి, ఆస్తులు గుచ్చి చెప్తా ఉంటే ప్రతి 3వ ఆదివారం గబ్రియేల్ గారు వచ్చి వాక్యం చెప్తా ఉండేవాళ్ళు, నవ్విస్తూ ఉంటే ఆ బలిపీఠం పెట్టుకొని నిన్న ఏడ్చేదాన్ని. ప్రభువా, డబ్బు కావాలంటే కష్టపడితే డబ్బులు వస్తాయి ప్రభువా, ఉద్యోగం కావాలంటే కష్టపడి చదువుకుంటే ఉద్యోగం వస్తుంది ప్రభువా, చదివి శ్రద్ధగా చదువుకుంటే ఉద్యోగం వస్తుంది ప్రభువా, ఇంకేదైనా సంపాదించుకోవాలంటే కొంచెం కష్టపడితే మాకు సంపాదన వస్తుంది, ఇంతకంటే శ్రేష్టమైంది నా ఆత్మకి ఏదో కావాలి ప్రభువా, నా ఆత్మ రక్షింపబడాలంటే నాకు ఇంకేదో కావాలి ప్రభువా, నీ రాకడొస్తే నా ఉద్యోగం నన్ను పరలోకానికి తీసుకెళ్ళదు, నీ రాకడొస్తే నా ఇల్లు, నా భర్త, నా పిల్లలు నన్ను పరలోకానికి తీసుకువెళ్ళరు, నేను పరలోకానికి వెళ్ళాలంటే నాకేదో కావాలి, అది నాకు తెలియట్లేదు, నాకు ఇక్కడ కావాలి, నేను కష్టపడి వస్తున్నాను ప్రభువా. నన్ను సిస్టర్స్ బాగా పిండేసేవాళ్ళు పనిచేసేదాన్ని. పని చేసి కాలేజీలో మెట్లెక్కి దిగి టీచింగ్ చేసి అలసిపోయి వచ్చేదాన్ని. ఆదివారం పరిగెత్తుకుంటూ మందిరానికి వచ్చేదాన్ని. అన్ని పనులు చేసుకొని చెమటలు కారుకుంటా పరిగెత్తుకుంటూ ఈ మందిరానికి పడి వస్తే నవ్విస్తున్నప్పుడు, రకరకాలైన బోధలు వచ్చినప్పుడు, నాకు రకరకాలైన నా మీద ప్రవచనాలు చెప్తున్నప్పుడు నేను దేవుని దగ్గర ఏడ్చేదాన్ని. ఇదే ప్రభువా, ఇవి నన్ను నీ రాజ్యానికి తీసుకెళ్ళవనిపిస్తున్నాయి ప్రభువా, నీ రాజ్యానికి నన్ను తీసుకువెళ్ళవనిపిస్తున్నాయి ప్రభువా, నీ రాజ్యానికి వెళ్ళాలంటే నాకేం కావాలి నాకు తెలియటం లేదు, అది నాకీ ప్రభువా, అది నాకీ ప్రభువా అని ఏడ్చేదాన్ని. ప్రియులారా, మనము కోరుకుంటున్నాం, నువ్వేం బోధన నమ్ముతున్నావు? లోక సంబంధులైతే అబద్ధ ప్రవక్తలను, అబద్ధ బోధకుల మాటలను ఏం చేసేస్తారు అంటేనంట, నమ్మేస్తారు. అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు అంటే వాళ్ళు ఎవరో పిచ్చిగా ఏమి ఉండరండి. వాళ్ళేమో కొంకాలు పెట్టుకొని, వాళ్ళేమో తాయిత్తులు వేసుకొని ఏమి రారు, ఇంకా మాకంటే ఫ్రెష్గా వస్తారు. అబద్ధ బోధకులు మాకంటే ఫెయిర్గా వస్తారు, మాకంటే ప్రకాశంగా వస్తారు, కానీ వాళ్ళ బోధలు నీ ఆత్మకు రక్షణ ఉండదు. నువ్వు విన్న వాక్యం, ప్రతిరోజు నువ్వు వాక్యం విన్నప్పుడు ఒక ప్రశ్న వేసుకో, ఈ ప్రసంగం ద్వారా దేవా నువ్వు మాట్లాడావు, ఈ మాటను నేను లోబడితే నేను నీ రాజ్యంలోనికి వెళ్తానా వెళ్ళనా? ఈ వాక్యానుసారంగా నేను మారితే నీ రాజ్యానికి తగిన వాక్యమా కాదా? దేవుని రాజ్యానికి తగిన వాక్యము అంటే అది క్రీస్తులో నుండి వచ్చేటువంటి బోధ, పైనుండి వచ్చే వాక్యము. భూ సంబంధమైన వాటి గురించిన బోధ వచ్చిందా? అదే ఎవరు చెప్పే బోధ అంట? అబద్ధ బోధకులు, ప్రవక్తలు చెప్పే బోధ. మనము దాని మీద నమ్మం. లోక సంబంధులైన వారు వీటిని నమ్ముతారు, వీటి కొరకే వాళ్ళు భక్తి చేస్తారు, వీటి కొరకే వాళ్ళ దినాలను కష్టపడతారు.
మనము లోక సంబంధులము కాదు. యేసుప్రభు వారు అదే అన్నాడు, నేను లోక సంబంధిని అయితే దీనికోసం నేను ఇంత సిలువ వేయబడా అవసరం లేదు. ఈ లోకం సంపాదించాలి అంటే నా దూతలు వస్తే ఏమైపోతారు, మొత్తాన్ని నాకేం చేస్తారు, లోపరుస్తారు. నేను లోక సంబంధిని కాదు. శిష్యులు కూడా అన్నారు, మీరు కూడా అయ్యా ప్రార్థన చేస్తున్నారు, అయ్యా శిష్యులైన వారు కూడా లోక సంబంధులు కాదయ్యా, వారిని లోకంలో తీసుకెళ్ళమంటలేదు. కానీ మనం ఏమై ఉండాలి అని దేవుడు కోరుకున్నాడు, సత్య సంబంధులమై ఉండాలని దేవుడు కోరుకున్నాడు. లోక సంబంధులమైతే మనము ఏమైపోతాయి, లోక సంబంధులమైతే అన్నాడు కదా. ఈ యొక్క రోమపత్రిక 12 మొదటి వచ్చిన 2వ వచ్చిన భాగాలు అంటాడు, 2వ వచనంలో అంటాడు కదా, లోక సంబంధులైతే ఈ లోక మర్యాదను మనం ఏం చేస్తామంటేనట అనుసరిస్తాం. లోక సంబంధులు ఎవరిని అనుసరిస్తారు, లోక మర్యాదలను అనుసరించేవారిగా ఉంటాం. మనం అట్టి వారిగా ఉండకూడదు. మనం సత్య సంబంధులమై ఉండాలి. మనం ఏమై ఉండాలా, సత్యవర్తనలము, లేకపోతే సత్య సంబంధులు. సత్య సంబంధులు ఎవరు, 2 మాటలు చెప్పేసి కంక్లూడ్ చేస్తానండి. సత్య సంబంధులము, సత్యవర్తనులమైతే మనమేనా ఉండాలి. యోహాను సువార్త 3వ అధ్యాయము యోహాను సువార్త 3వ అధ్యాయము 21వ వచన భాగము. సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడునని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వచ్చును. సత్య సంబంధులు ఎక్కడికి వస్తారు, ముందు మన సత్య సంబంధులమైతే ఎక్కడికి వచ్చేస్తామంటండి, వెలుగు దగ్గరికి వస్తాం. ఎందుకంటే నేనేంటో ప్రభువా, అంతే కదా. దావీదు గారు ఎక్కడికి వచ్చారు, మోషే గారు ఎక్కడికి వచ్చేవారు, నీ ముఖ కాంతిని మా మీద ఎందుకు ప్రకాశింపచేయమంటున్నాను. మాలో ఏ డాగుందో, మాలో ఏ మచ్చుందో, మాలో ఏ కళంకం ఉన్నదో, మాలో ఏ చెడుతనం ఉందో, మాలో ఏ పాపం ఉన్నదో, ఏ దుష్టత్వం ఉందో, ఏ దుష్క్రియ ఉందో, అయ్యా ఏ అనకూడని మాట అన్నాము, ఏ వెళ్ళకూడని స్థలాలకు వెళ్ళాము, ఏమి చేయకూడని పని చేశాము, ఎక్కడ తప్పిపోయాము, ఎక్కడ పడిపోయాము, ఎక్కడ తొట్టిల్లాము, ఎక్కడ జారిపోయాము, ఏ గుంటలో ఉన్నాము, ఏ పరిస్థితుల్లో మేము ఉన్నామో తెలియాలంటే మాకు ఎక్కడికి రావాలి ప్రభువా, వెలుగు దగ్గరికి రావాల. వెలుగు యొద్దకు వస్తాడు. సత్యవర్తుడైతే ఎక్కడ ఉండాలనుకుంటున్నాడు, వెలుగు దగ్గరికి వచ్చిన వాడికి ఏం తెలిసిద్దంట, వెలుగులోకి వస్తే మనమేంటో మనకు అర్థమైంది, ఆయనేంటో మనకి అర్థమైంది. మనము సత్యవర్తులమైతే వెలుగు దగ్గరికి మన క్రియలు ప్రత్యక్షపరచబడినట్లుగా మనం ఏం చేస్తామంటే ఎక్కడికి వస్తామంట, వెలుగు దగ్గరకు వస్తామంట. రెండవదిగా మనము సత్యవర్తనలం అవ్వాలి అంటే యోహాను సువార్త 7వ అధ్యాయము 16వ వచన భాగమును చదువుదాం. అందుకు యేసు చదువమ్మ అమ్మ 7వ అధ్యాయం 18వ వచనం. తనంతట తానే బోధించువాడు స్వకీయ మహిమను వెదుకుచున్నాడు, కానీ తన్ను పంపిన మాని మహిమను వెదుకువాడు సత్యవంతుడు, ఆయన యందు ఏ దుర్నీతియు లేదు. రెండవది, సత్యవంతుడైన వాడు ఎలా ఉంటాడు, ఒకటి వెలుగు దగ్గరికి క్రియలు ప్రత్యక్షపరచబడినట్లుగా సత్యవంతుడు ఎక్కడికి వస్తాడంట, వెలుగు దగ్గరికి వస్తాడు. వెలుగు దగ్గరికి ఎందుకు వస్తున్నాడు, తన క్రియలు ప్రత్యక్షపరచబడవలనని. రెండవది, సత్యవంతుడు ఎవరు అంటే కనుక తన మహిమను వెదకకుండా పంపిన వాని మహిమను, అంటే ఏంటి, దేవుని మహిమను వెదికేవాళ్ళు, దేవుని మహిమను చూచేవారు, దేవుని మహిమ పరిచేవారే సత్యవంతుడు. మనం వెదకాల్సింది కూడా ఏం వెదకమన్నాడు దేవుడు, ఏం వెదకాలంటే మనము దేవుని యొక్క మహిమను మనం ఏం చేయాలా, వెదకాలి. అసలు ఎదుగుతామా, మహిమ ఇమ్ము అన్నాడు. ఎవరికి ఇవ్వాలి ఇప్పుడు,
ఎవరికి ఇవ్వాలన్నా వెతికే వాళ్ళకి దొరికింది, అంతేనండి. వెతుకుడి మీకు దొరుకును అన్నాం. మనమేమి వెతకం? దేవుని యొక్క మహిమను వెతకము. రోమాపత్రిక 2వ అధ్యాయము 7వ వచన భాగంలో కూడా, రోమాపత్రిక 2వ అధ్యాయము 7వ వచన భాగంలో కూడా, సత్క్రియను ఓపికగా చేయొచ్చు, మహిమను ఘనతను అక్షయతను వెతుకు వారికి నిత్య జీవము ఇచ్చును అంటున్నాడు. ఏం వెతకాలంట? ఏం వెతకమన్నాడు? సత్క్రియలు చేస్తా ఏం వెతకమంటున్నాడు? మహిమను ఘనతను అక్షయతను వెతుకు వారికి దేవుడు ఏమిస్తానంటున్నాడు అంటే, ఖచ్చితంగా మనం వెతకాల్సింది ఏంటంటే, సత్యవర్తులు ఏం వెతుకుతారంట? తన పంపిన వాని యొక్క మహిమను వెతుకుతారు. దేవుని యొక్క మహిమగా ఆరోపిస్తారు. ఎవరైతే దేవుని మహిమను వెతుకుతారో, ఎవరు దేవుని మహిమ పరచుట కొరకు ఆయనను వెతికేవారుగా ఉంటారో, ఖచ్చితంగా వాళ్ళు ఎవరు అంటే కనుక సత్యవంతుడు, సత్య సంబంధి, సత్యం ఆచరించేవాడు. మూడవది, సత్యవర్తనులు ఎలా ఉంటారు అంటే కనుక, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 17-18 వచన భాగములను చదివితే 17, 18, 19 అమ్మా 18, 19 చదవండి చాలే. చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతుము, ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము. చాలండి. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. సత్య సంబంధులు ఎవరు అంటేనంట, చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక దేవుని ఎలా ప్రేమించాలి అంటున్నాడు? మనము మన నోటితో దేవుని ప్రేమించమంటే మనం కోటలు కట్టేయచ్చు. దేవునికి ఏం కట్టేయచ్చు అంటేనంటే కోటలు కట్టేయచ్చు. కానీ దేవుడు మాటకుతో నాలుకతో చెప్పొద్దు నన్ను ప్రేమించానని. మనం ఎలా ప్రేమించినట్టు దేవుడికి చూపించాలంట, రుజువు చేసుకోవాలంట. క్రియతోనూ సత్యముతోను దేవునికి ఎవరైతే మాటతో నాలుకతో కాక క్రియతో సత్యముతో క్రియలు చేస్తారో వారెవరంట? సత్య సంబంధులు. మనము సత్య సంబంధులమైతే క్రియతో సత్యముతో దేవుణ్ణి ఏం చేస్తాము అంటేనంట, కరక్రియలో చూపిస్తాము, అనుసరించే వారముగా ఉంటారు. సత్య సంబంధం. 4వదిగా చూడండి, మనం ఇంతకు యోహాను సువార్త 18వ అధ్యాయ భాగంలోనే మనము చదివినాం. 18వ అధ్యాయము 38వ వచనములో అంటున్నాడు కదా, సత్యమును గురించి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధి అయిన ప్రతివాడు నా మాట వినును. సత్య సంబంధి అయిన వాడు, సత్యవంతుడైతే ఏం చేస్తాడంట? దేవుని మాట వినే వాళ్ళని ఏమంటారంట? సత్య సంబంధులు. ఇప్పుడు మనం సత్య సంబంధులు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు, నేను లోక సంబంధిని కాదు, నా వాళ్ళు ఎవరని చెప్తున్నారు పిలాతుతో? సత్య సంబంధులు అని చెబుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఒక మాట చెప్తున్నాడు, నేను ఈ లోక సంబంధిని కాదు. మరి నా వారు ఎవరో కూడా చెప్తున్నాడు దేవుడు. నా వాళ్ళు ఎవరని చెప్తున్నాడు? సత్య సంబంధులు. ఈ సత్య సంబంధులు ఎవరు అంటే, సత్య సంబంధి అయిన వాడు నా మాట వింటాడు. నా మాట వినేవాడే సత్య సంబంధి, నా మాటకు లోబడేవాడే సత్య సంబంధి. దీనిని బట్టే సత్యవంతుడు ఎవడో మరి ఈ లోక సంబంధి ఎవరు తేటగా తెలిసిపోతుంది. 5వదిగా చూస్తే ప్రియులారా, మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 20వ వచన భాగమును చదువుదాం. మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలనని
దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకము అనుగ్రహించున్నాడని ఎరుగుదము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున వారమై సత్యవంతుని యందు ఉన్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమై ఉన్నాడు. మనము సత్యవంతుని యందు ఉండుట ద్వారా, అంటే యేసుక్రీస్తు ప్రభువారిని తండ్రి యొక్క దేవుడు ఎందుకు పంపించారు అంటేనంట, తండ్రిని, సత్యవంతుడకు దేవుణ్ణి మనము ఎరగాల. సత్యవంతుడకు దేవుణ్ణి ఎరగడానికి యేసుక్రీస్తు ప్రభువారు మనకి ఏమిస్తాడు అంటేనంట, వివేకాన్ని ఇస్తాడంట. ఏమిస్తాడంటే యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనకి ఏం అనుగ్రహింపబడుతుందంట, వివేకం. యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చే వివేకము ద్వారానే మనం ఏం పొందగలమంటే సత్యవంతుడకు దేవుడిని ఎరుగుతాం. మనం అనుకుంటాం, అద్వితీయ దేవుడు అయిన నిన్నును నువ్వు పంపిన యేసుక్రీస్తు ప్రభువారిని ఎరుగుటయే నిత్య జీవము అంటాం. ఎరగాలంటే ఇప్పుడు యేసు ప్రభువారి దగ్గర ముందు ఏం తీసుకోవాలా? ఏం కావాలా మనకి? యేసు ప్రభువారి దగ్గర నుంచి ఏం అడగాల? అయ్యా, పిలుపు అడుగుతాడు, తండ్రిని నాకు గణపరచు అంతే చాలు అన్నాడు. అంతేనా? తండ్రిని నాకు గణపరచయ్యి అంతే చాలు అన్నాడు. తండ్రిని గణపరచు అంటే అదేదో మ్యాజిక్ లాగా ఇట్టంటే కనపడేది కాదు, లేకపోతే ఇట్లా తీసి చూపించేది కాదు. తండ్రిని మనం ఎరగాలన్నా, తండ్రి మహిమను చూడాలన్నా యేసుక్రీస్తు ప్రభువారిని మనం ఏం అడగాల? వివేకం అడగాల. మనకేముంటే ఎరగగలము ఆయన్ని? ఏముంటే ఎరగగలము? వివేకాన్ని ఇవ్వడానికి యేసు ప్రభువారు. ఆ వివేకం ఎవరిలో ఉంటుందో వారు సత్యవంతుడకు దేవుణ్ణి ఏం చేయగలరంట? ఎరగగలరు. రెండవది, ఆ యేసుక్రీస్తునందు ఉండటం ద్వారా, మనము నిలిచి ఉండటం ద్వారా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి యందు మనము నిలిచి ఉండడం అంటే ఆయనలో ఎగిరి మీద ఎక్కి కూర్చోవడం కాదు, లేకపోతే ఆయన ఒళ్ళో కూర్చోవడం కాదు, లేకపోతే ఆయన బొమ్మను పెట్టుకొని వాడేసుకోవడం కాదు. అట్టయితే ఈ పాటికి పోటీ ఉండేది. అట్ట కుదరదు. ఆయన యందు నిలిచి ఉండడం అంటే ఆయన మాట వినటం, ఆయన చెప్పింది చేయడం, ఆయనకి లోబడ్డం, ఆయనకి విధేయత చూపడం, ఆయన యందు విశ్వాసం చూడడం. నిలిచి ఉండడం అంటే ఆయన యందు విశ్వాసం, విధేయత, మాట వినడం, లోబడడం, ఆయన చెప్పింది చెప్పినట్టు చేయడమే నిలిచిండం. ఇలా ఎవరైతే ఉంటారో మనం కూడా దేని అన్నటువంటి సత్యవంతుని యందు ఉంటామంట. అంటే ఇప్పుడు ఆయన సత్యవంతుడు, మనం ఆయనలో నిలిచుంటే మనం కూడా ఎవరటండి? సత్య సంబంధులమే, సత్యవంతులమే. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు చివరి ప్రసంగం మీద యేసు ప్రభువారు చేసింది. శిలువ మీద 7 మాటలు పలికినప్పుడు, పిలాతు దగ్గరకు వచ్చినప్పుడు, నేనెవరిని, నా వారు ఎవరు అని చెప్పేశారు. నేను ఈ లోక సంబంధిని కాదు, నేను సత్యాన్ని గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాను. నా వాళ్ళు ఈ లోకంలో ఎవరు అంటే సత్య సంబంధులైన వారే. ఈ సత్య సంబంధులైన వారే ప్రభు రాజ్యములో ఆయన రాజుగా ఉన్నప్పుడు ఆయనతో కూడా తేజరిల్లేవారుగా. ప్రభు బలలోనికి మనం వస్తున్నాం. ఈ లోక సంబంధుల్లాగా మనము కూడా ప్రభులోనికి వెళ్ళగలమా? లోక సంబంధులు ప్రభుతో ఉండగలరా? ప్రభులో నిలిచి ఈ లోక సంబంధులంగా మనము బల్లపుచ్చుకుంటే ప్రభు జీవం మనం పొందుకోగలమా? లోక సంబంధులంగా తిని త్రాగితే ప్రభు కొరకు మనము జీవించగలమా? నిలిచి ఉండగలమా? లేదు కదా. ప్రభు ఇచ్చే జీవాన్ని మనం పొందుకోవాలి అంటే కేవలము మనము ఆచారంగా తిని త్రాగడం వలన ఆ జీవాన్ని మనం చూడలేము, ఆయన ప్రభావాన్ని మనం చూడలేము, ఆయన శక్తిని మనం చూడలేము, ఆయన కార్యాన్ని మనం చూడలేము. ఆయన క్రియ, ఆయన కార్యము, ఆయన శక్తి, ఆయన జీవము, ఆయన మహిమ మనము చూడాలి అంటే మనము సత్య సంబంధులముగా ప్రభు బల్లకి రావాలా. ఒకవేళ లోక సంబంధుల్లాగా ఉంటే, మనం కూడా పాపములోనే జీవిస్తుంటే మనము సరి చేసుకుందాం. మనము యుక్తిపరులాగా ఉంటే, జీవిస్తుంటే, భక్తి చేస్తుంటే సరి చేసుకుందాం. నేత్రాశ, శరీరాశ, జీవాన్ని, డంబాన్ని, లోకంలో ఉన్నటువంటి స్థితిగతులను బట్టి, ఆత్మీయ స్థితి బట్టి ఉంటే సరి చేసుకుందాం. లోక మర్యాదలను అనుసరించే వారంగా ఉంటే
సరిచేసుకుందాం. మనం ఈ లోక సంబంధులము కాదు, సత్య సంబంధులమైన మనము ప్రభు రాజ్యముగా, ఆయన రాజువా అన్నాడు కదా, నువ్వన్నట్టే నేను రాజుని అన్నాడు. ఆ రాజ్యంలో ఉండేవారే ఎవరని చెప్పేసాడు, చెప్పకనే ఆ రాజ్యంలో ఎవరుంటారంట? సత్య సంబంధులైన వారు. అట్టి సత్య సంబంధులముగా ఉండడం కొరకు మనము వెలుగు యొద్దకు వచ్చి మన క్రియలను పరిశీలన చేసుకొని పరిశుద్ధపరుచుకుందాం. వెలుగు యొద్దకు వద్దాం. సత్యవర్తులంగా, సత్య సంబంధులంగా దేవుని మహిమను వెతుకుచు దేవుని మహిమ పరుచుకుందాం. సత్య సంబంధులముగా అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకుల మాటలు వినకుండా దేవుని యొక్క సత్య వాక్యానికి విధేయులు, ఆత్మను రక్షింపచేయగలిగిన వాక్యానికి విధేయులవుదాం. ఆ బోధలో నిలిచి ఉందాం. సత్య సంబంధులముగా క్రియతోనూ సత్యముతోనూ ఆయన్ని అనుసరిద్దాం, ఆరాధిద్దాం. సత్య సంబంధులముగా యేసు ప్రభు వారిచ్చే వివేకము కలిగి తండ్రి యొగు దేవునిని ఎరుగుచు యేసుక్రీస్తు ప్రభు వారిలో నిలిచి ఉందాం. అట్టి కృపా దేవుడు సంఘానికి దయచేయునుగాక.